అత్తయ్య, ఈ సమయంలో నా బిడ్డలకి అందరి ఆశీర్వాదం కావాలి. అప్పుడే నా బిడ్డలు సంతోషంగా ఉంటారు. దయచేసి కాదనకుండా పెద్ద మనసుతో ఆ గౌరీ దగ్గర ముందు ఆశీర్వాదం తీసుకోమని చెప్పండి. అవునమ్మా, కాదనకు. సర్లే. మంగ కోసం నువ్వెప్పుడు ఇట్టాగి త్యాగం చేస్తూ చల్లగా ఉండమ్మా. గంగా, నాన్నగారి దగ్గరికి వెళ్ళు. గౌరీ గురించి తెలియదు కాబట్టి అది ఇంకా మంచిదని నమ్ముతుంది. మరే త్వరలోనే దాని బండారం బయట పెట్టి ఈ గంగ చేత చీ కొట్టించాలి. అప్పుడే నా కోపం చల్లారుతుంది. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా, నా బంగారు తల్లి. మన వంశ పేరు ప్రతిష్టలు నిలిపేంత గొప్పదానివి కావాలమ్మా నువ్వు. చల్లగా ఉండు. ఇంకా అలా నిలబడ్డావేంటే? ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. నాతోనే గొడవ పెట్టుకుంటావే, నన్నే బయటికి పంపించాలని చూస్తావే, చెప్తానే. ఇకనైనా బుద్ధిగా ఉండు. లే. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? కాలుకేదో కుట్టిందనుకుంటారా? అమ్మా, అక్కడేం లేదు కదమ్మా. ఏ దోమో చీమో అయ్యుంటుందిలే నానమ్మా, ఏం కాదులే. అమ్మమ్మ, నన్ను ఆశీర్వదించు అమ్మమ్మ. అమ్మమ్మమ్మమ్మ, ఈ మాత్రం దానికి పాదాలు పట్టుకోవడం దేనికమ్మా? అలాగే కాస్త దూరంగా ఉండు, నేను ఆశీర్వదిస్తాను. లేదంటే మళ్ళీ నాకు కూడా ఏ చీమో దోమో కుట్టినా కొడతాయి. చల్లగా చల్లగా ఉండు తల్లి, చల్లగా. అదేంటమ్మా? సరే, అందరి ఆశీర్వాదం తీసుకున్నారు, మరి శ్యామ అంటే ఆశీర్వాదం కూడా తీసుకోవాలిగా. వెళ్ళి తీసుకోండి. ఏ నో నో నో, ఈ ఫార్మాలిటీస్ అన్ని కన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి మాత్రమే, నాలాంటి గెస్ట్లకి కాదు. ఓకే, ఎనీవేస్, మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. ఇదే నేను మీ ఇద్దరికి ఇచ్చే బ్లెస్సింగ్స్. అమ్మగారు, మిమ్మల్ని కలవటానికి గూడెం వాళ్ళు వచ్చారు. వస్తున్నాను. ఆ గూడెం దరిద్రులు మళ్ళీ వచ్చారా? చెప్తా వాళ్ళ పని. అయ్యో అయ్యో మంగా, గూడెం వాళ్ళెవరే? ఇంతకు ముందు గంగ పెరిగిన ఊరి వాళ్ళు. ఫంక్షన్ కోసం నేనే రమ్మన్నాను. ఆగండి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ మా ఇంటికి వస్తారు? లాస్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని తిట్టినా ఇంకా బుద్ధి రాలేదా? మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళకపోతే ఒక్కొక్కరిని నేనేం చేస్తానో నాకే తెలీదు. అట్ట అనకండి అమ్మగారు. వాళ్ళు ఈ ఫంక్షన్ చూడటానికి ఎంతో సంతోషంగా వచ్చినారు. వాళ్ళ సంతోషాన్ని పాడు చేయకండి అమ్మగారు. వాళ్ళని లోపలికి రానివ్వండి అమ్మా. ఏంటి, వాళ్ళ లోపలికి రానిస్తే నాకేం జరుగుతుందో తెలిసే. వాళ్ళ చేత నువ్వు కావాలని జమీందారు అనిపించుకోవాలని జేజేలు కొట్టించుకోవాలని కదా చూస్తున్నావు. ఈసారి మళ్ళీ నా ముందు అదే రిపీట్ అయితే
ఒక్కొక్కరి కాళ్ళు ఇరగొడతాను. ఏయ్, ఇంకా చూస్తారే, పోండి. మంగమ్మ గారు అట్ట అనకండి, వాళ్ళు బాధపడతారమ్మా. అంటే నేను బాధపడినా పర్వాలేదా? మంగ చాలా తప్పమ్మా. పెద్దవాళ్ళను పట్టుకుని అలా అనకూడదు. వాళ్ళు గంగ మీద ప్రేమతో ఈ ఓణెల ఫంక్షన్ చూడ్డానికి అంత దూరం నుంచి వస్తే నువ్విలా చేస్తే వాళ్ళు మన గురించి ఎంత తప్పుగా అనుకుంటారు చెప్పు. అమ్మమ్మ, మన స్టేటస్ కు తగిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలువ పర్లేదు, కానీ ఇలాంటి బేవర్స్ బ్యాచ్ ని తిండికి గతి లేని వాళ్ళని పిలిస్తే మనకే అవమానం. అందుకే వెంటనే వాళ్ళని పొమ్మని చెప్పు. ఏయ్, ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, కళ్ళు తాగిన కోతిలా తెగెగురుతున్నావు. వాళ్ళొచ్చింది నా మనవరాల్ని చూడటానికి, నిన్ను కాదు. నువ్వెందుకే అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఎక్కువగా వాగావంటే మూతిపళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. నానమ్మ, నన్ను వాళ్ళ ముందు అవమానిస్తావా? అమ్మ మంగ, తప్పమ్మా, అలా ఎదురు చెప్పకూడదు. ఊరుకో. అవునమ్మా, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. వాళ్ళు వెళ్ళేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. పొమ్మని చెప్పండి. ఒరే వర్మ, దీన్ని బయటికి తోసేరా, దరిద్రం వదిలిపోతుంది. అమ్మా, అంత పని మాత్రం చేయకండి అమ్మా. మా వల్ల మీ పచ్చని కుటుంబంలో గొడవలు రాకూడదు. మా బోటి వాళ్లకు సాయం చేసే చల్లని మనసు మీది. అలాంటి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏదో మేము మీ గంగకి జరుగుతున్న సంబరం కదా అని చూడ్డానికి వచ్చినాం. కానీ ఆ తల్లికి ఇష్టం లేనట్టుంది. అందుకే మేమే వెళ్ళిపోతున్నాం. ఇంకెప్పుడు రాం. వస్తాం తల్లి. తాత, ఆగు తాత. ఆగండి. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. లోపలికొచ్చి నా బిడ్డని ఆశీర్వదించి వెళ్ళండి. మంగ, నా మాట విను. మన కోసం వచ్చిన మంచి మనుషుల్ని అలా బాధ పెట్టకూడదమ్మా. వాళ్ళని లోపలికి రానివ్వు. అవునమ్మా, మా తల్లి కదూ, మా బిడ్డ కదూ, వాళ్ళని లోపలికి రానివ్వమ్మా ప్లీజ్ తల్లి. వదినా, దాన్ని బతిమలాడతారేంటి? 4 తని తరిమేక. అమ్మా, ఒకవైపు తను నచ్చ చెప్తుంటే మధ్యలో నువ్వెందుకు నోరు పారేసుకుంటా? 1 మినిట్, మంగతో నేను మాట్లాడతాను. మంగ, ఒక విషయం అడుగుతాను, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పు. నువ్వు గుడ్ గర్ల్ వా, బ్యాడ్ గర్ల్ వా? నేను ఎప్పటికీ గుడ్ గర్ల్నే. మరి గుడ్ గర్ల్స్ అయితే పెద్దవాళ్ళని ఎప్పటికీ బాధ పెట్టకుండా వాళ్ళు చెప్పినట్టు వింటారు. అదే బ్యాడ్ గర్ల్స్ అయితే వాళ్ళు ఎంత చెప్పినా అస్సలు వినరు. ఇప్పుడు చెప్పు, నువ్వు నీ పేరెంట్స్ ని బాధ పెట్టి నువ్వు బ్యాడ్ గర్ల్ అవుతావా, లేక వాళ్ళు చెప్పినట్టు విని గుడ్ గర్ల్ అనిపించుకుంటావా? నేను గంగ కంటే ఎప్పటికీ గుడ్ గర్ల్నే. అయితే వాళ్ళని లోపలికి పిలవచ్చా? సరే. కానీ ఒక్క కండిషన్. ఏంటది? ఆ గూడెం ప్యాచ్ లో ఎవరు వచ్చినా పర్లేదు, కానీ అదిగో ఆ తాగుబోతు ఇడియట్ మాత్రం రావడానికి వీలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు వాడు నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, అందుకే వాడు మాత్రం రావడానికి వీలేదు. ఎంత బాగా నన్నే పట్టుకుని తాగుపోతాడంటావా? పోయినసారి నీ సంగతి చెప్పాల్సిందే. పోనీలని వదిలేసా, ఇక నా వెళ్ళగాదే. అసలు నువ్వు ఎవరు, నువ్వేంటో ఇవాళ తేల్చి చెప్తున్నా. ఏం చెప్తున్నావు? బాబు బాబు ఆగరే, మనం పక్కెళ్ళి మాట్లాడదాంరా. రా. వీడు నోరు తెరిస్తే మళ్ళీ మంగమ్మ గారు మనసు మార్చుకుంటారు. నేను ఊరుకో పెడతాను గాని మీరాళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. పదండి, వెళ్దాంరా. అక్కడే ఆగారే, లోపలికి రండి.
లోపలికి రండి. రాజేశ్వరి, ఎందుకే వాళ్ళంటే మంగకి అంత కోపం? కోపం కాదే, జలసి. జలసీనా? అవునే, వాళ్ళు తన కళ్ళ ముందే గంగని పొగడ్డం మంగకు నచ్చదే. లాస్ట్ టైం ఒకసారి వీళ్ళిలాగే వచ్చినప్పుడు గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి మీకెంత ధైర్యం ఉంటే జమీందారుని నన్ను ఇక్కడ పెట్టుకుని నా ముందే తన ఎత్తుకుని చేతులు కొడతారా? ఈడియట్స్! నా ముందే తన్ని పొగుడతారా? ఏం చేస్తున్నావ్? అది జరిగింది. అయినా నా బాధంతా నీకు చెప్పుకొని నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. పద వెళ్దాం. రా. ఇప్పుడే వెళ్ళి ఆ జమీందార్ అమ్మగారికి నిజం చెప్పేద్దా. వద్దే రాజు, అయినా నీకెందుకు ఇంత కోపం? నా మాట విని నువ్వు ఊరుకో. అవునే రాజు. ఎందుకు ఊరుకోవాలే? అయినా మీరు చేసిన పనికి కోపం రాకపోతే ఇంకేమవుతుంది? పోయినసారి నిజం చెప్పొద్దని చెప్పి 1000 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి అందులో 500 నొక్కేస్తారా? నా నోటికాడు ముందు లాగేస్తారా? నీ 500 మేమెందుకు నొక్కేస్తాం? అవునే రాజు, నువ్వేదో పొరపాటు పడినట్టున్నావు. మీరు కాదే నొక్కేసింది. ఇదిగో తాగుపోతే అదవా. అదే అక్క అప్పుడు ఏదో తాగడానికి సిండి బతుకు తగిలయ్యా. నీ ఏదో కక్కుర్తి ఇయాల మన కొంప ముచ్చేది కదరా. ఈ రాజు, ఆ యదవ చేసిన పనికి నాన్న క్షమాపణ చెప్తున్నాను. వదిలేసే. వదిలే ప్రసక్తే లేదు. మీరు చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఇప్పుడే వెళ్ళి గంగని స్వంత కూతురు కాదని వాళ్ళకి చెప్పేస్తాను. ఏ రాజు, నీకు పుణ్యం ఉంటాది. ఈ ఒక్కసారికి వదిలే. ఇంకెప్పుడు ఇట్ట చెయ్యం. కావాలంటే నీ మీదొట్టు. ఆపవే నీ నక్క వినయాలు. మీ సంగతి నాకు తెలియదు అనుకున్నారా? ఏదో నాకు చిల్లర డబ్బులు పారేసి మీరిక్కడ రాజభోగాలు అనుభవిస్తారా? కుదరదు. నన్ను మోసం చేసినందుకు మిమ్మల్ని, నోటికొచ్చినట్టు తిట్టినందుకు నీ కూతుర్ని ఈ ఇంట్లోంచి బయటికి గెంటించకపోతే నా పేరు సారా ఎర్రాజే కాదు. తప్పకండి. పుణ్యం ఉంటది. ఎదవ, పట్టుకోరా. తెలివితేటలు మీకే కాదే నాకు ఉంటాయి. ఆడెళ్ళి నిజం చెప్పేస్తే చచ్చిపోతాం. పదండి, మరి పదండి. వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలని నేనెప్పటినుంచో కలలు కంటున్నాను వదినా. నీ కల నిజమయ్యే క్షణాలు వచ్చాయి వదినా. ఈ ఫంక్షన్ అవగానే రాజ మర్యాదలతో నా కోడల్ని మనవరాల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. ఇక నువ్వు కోరుకున్నట్టుగానే అందరూ సంతోషంగా కలిసుంటారు. సరేనా? చాలు వదినా, చాలు. ఈ జన్మకిది చాలు. ఇప్పుడు అసలు నిజం పెద్దమ్మ గారికి చెప్పేస్తాను. దీంతో ఆ గౌరీ వాళ్ళని మేడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. వదినా, ఆడు జగదీశ్వరమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు గాని నిజం చెప్తే మన కొంప మునిగిపోయినట్టే. అవునక్కో. ఎదువ సచ్చినాడు. ఇప్పుడేం జరుగుతుందో ఏటో.
పెద్దమ్మగారు దండాలండి. జై ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు. మీతో ఒక ఏసై మాట్లాడాలి, కాస్త అటు రండమ్మా. రేయ్ నిన్నెవ్వరు ఎక్కడికి రమ్మంది? మర్యాదగా వెళ్ళు. మంగా అమ్మా నేను పంపిస్తాను గాని నువ్వు వెళ్ళి ఫోటోలు దిగు. ఏయ్ పద, వెళ్ళు 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 వెళ్ళు. రండమ్మగారు రండి. ఏంటో చెప్పు. పెద్దమ్మగారు జాగ్రత్తగా వినండి. షో. నేను చెప్పేది ఇంతవరకు మీకు తెలియని దేవరహస్యం. ఏంటిది? ఇది గనక ఇంటే మీ గుండె పగిలి ఏ చిచ్చి, త్వరగా చెప్పు. లేదంటే గుండె పగలటం తర్వాత నీ తాగుడు వాసనకి ముందు ముక్కు పగిలేలా ఉంది. అయితే వినండి, గంగ మీరు అనుకుంటున్నట్టు గౌరీ కూతురు కాదు, రాజేశ్వరం గారి కూతురు. తెలుసు. తెలుసా? ఆ, అయితే ఇంకోటి చెప్తా వినండి, మంగ రాజేశ్వరం కూతురు కాదు, గౌరీ కూతురు. ఇది కూడా తెలుసు. ఏంటి ఇది కూడా తెలుసా? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. తెలిసిందే చెప్పి చెప్పి ఎందుకు చిరాకు తెప్పిస్తావు? తెలియంది ఏదైనా ఉంటే చెప్పు, వింటాను. నాకు ఇంత తెలుసమ్మా. అనవసరంగా నా టైం వేస్ట్ చేసావు కదరా వెధవా. వెళ్ళ. ఆ, 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 ఇదేంటి ఎట్టా జరిగినది? సరే, తెలియని వాళ్ళకి చెప్తాను. ఆ, ఆ. ఈ సిన్నమ్మ గారికి చెప్తే ఆ గౌరీ వాళ్ళ తెక్క కుదురుతాది. అవును, ఇప్పుడే ఈ అమ్మగారికి నిజం చెప్పేత. నేను వెళ్ళి రాజేశ్వరం గారికి నిజం చెప్పాలి. ఈ రాజు నా మాటను. ఈసారి నీకెంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను, సరేనా? మీరిచ్చే సిల్లర్ డబ్బులు ఎవరికి కావాలి? నేను వెళ్ళి అమ్మగారికి నిజం చెప్తే నేను జీవితాంతం తాగడానికి సరిపోయేంత డబ్బులు ఇస్తారు. ఆ? ఏయ్ గంట, నన్ను వదలరా. ఏయ్, నీ మందు కోసం నాకు మందు లేకుండా చేస్తావరా? వద్దురా, పాపంరా. మీరు చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. గంగని స్వంత కూతురు కాదని వాళ్ళకి చెప్పేస్తాను. వదలండి నన్ను. ఏయ్, వదలండి. ఏయ్ ఏయ్ ఏంది ఈ ఎందుకు ఇట్ట పట్టుకున్నారు? ఇదిగో పెద్దయ్య, ఇన్ని రోజులు నీకు కూడా చెప్పని ఓ రహస్యం ఆ జమీందార్ అమ్మగారికి చెప్పాలని వెళ్తుంటే ఇదిగో ఇళ్ళ పట్టుకుని ఆపుతున్నారు. ఇడిచిపెట్టమని నువ్వైనా చెప్పయ్యా. ఏం గౌరీ, ఎందుకు ఆపుతున్నారు? చెబుతున్నాడు కదా ఏదో మాట్లాడాలని. ఇడిచిపెట్టండి. ఈడి గురించి మీకు తెలీదా పెద్దయ్యా? చిడు తాగుడు కోసం ఆ జమీందార్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి వా డబ్బులు అడుగుతున్నాడట. అలా ముందు మనల్ని ఎదవని చేస్తున్నాడు. ఏంద్రా ఈర్రాజు, ఏంద్రా ఇదే? నిన్ను తీసుకొస్తే నువ్వు చేసే నిర్వాహకం ఇదా ఎదవా? వచ్చినోడు ఎట్టా ఉండాలో నీకు తెలీదా? ఇంకోసారి ఇట్టా చేసావంటే నిన్ను నేనే బయటికి పంపించేస్తాను. జాగ్రత్త. పెద్ద శాత నన్నే తిట్టుతానంట. జాగ్రత్త. పెద్ద శాత నన్నే తిట్టుతానంట. వదలండ్రా. వదలండి. వీరాజు ఏంటి గొడవ?